కథ ఎలా రాయాలి, కంటెంట్ ఎలా సృష్టించాలి అంటే, ఇప్పుడు మన ఇంట్లోనే పిక్చర్లు మన ఇంట్లో ఉంటాయి కదా, అందులోనే ఒక అడవిలో నడిచినట్టు ఇట్లా ఇట్లా నడుస్తుంటే ఎట్లుంటుంది, పెద్ద కారు అడవిలో భయపడుతూ పుల్లు వస్తున్నాయని ఒంటరిగా ఇట్లా నడుస్తూ ఉంటుంటుంది కదా, హీరోయిన్ అట్లా తీస్తూ ఉంటుంది. నిజంగా అడవి కాదు అది, మామూలుగా చిన్న అడవిలో చుట్టూ పడకుండా అడవిలో ఇట్లా ఇట్లా భయపడుతూ ఇట్లా ఇట్లా తిరుగుతూ అంటే పులి వచ్చినట్టు దొంగలు వచ్చినట్టు పోతుంటే పెద్ద అడవిలో తన దొంగలు వచ్చినట్టు అవుతుంటుంది. నిజంగా అది అడవి కాదు, జస్ట్ పక్కనే రోడ్డు ఉంటుంది, సిటీ పక్కనే అనమాట. ఓకే, ఇల్లు లేని చోట్ల చెట్లలో తీస్తారు అంతే, మడికట్లల్లో పొలాలల్లో అక్కడనే తీస్తారు. కానీ ఇట్లా ఇట్లా పోయినట్టు ఉంటుంది కాబట్టి ఇంట్లో మన ఇంట్లో కాంపౌండ్లో కూడా చెట్లు ఉంటే అట్లా కూడా ఓ అడవిలో పెద్ద అడవిలో ఉన్నట్టు తీయచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే పెద్ద చెరువు ఉంటుంది ఇంకో, దాన్ని ఎట్లా తీస్తారు అన్న షూటింగ్ అంటే, పడవ ఇంట్లోనే పెట్టి గదిలో నీళ్ళు పోసి అలా పడవ పోయినట్టు చేసి అలా హీరోయిన్ పాట పడుతుంటే చుట్టూ గోడలు పడకుండా తీస్తే ఎట్లుంటుంది, నదిలో ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతా అంటే, నీళ్ళు చుట్టూ కదిలిస్తా అంటే పడవలో పోయినట్టు అయితే వాళ్ళు నదిలో ఉన్నట్టే ఫీలింగ్స్ ఇస్తూ ఉంటారు పడవలో. ఇంతైతే ఇంట్లోనే అది నీళ్ళు పోసి తీస్తారు చూసినావా, అట్లా అన్నట్టు అడవి కూడా అట్లనే తీస్తారు అన్నట్టు. హీరోయిన్ అట్లా భయపడ్డట్టు చేస్తూ ఉంటుంది. నిజంగా అడవిలో కూడా అట్లే తీస్తారు, అట్లా ఫీలింగ్ ఇస్తేనే అది నిజంగా అడవిలా ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఎట్లాంటి ఫీలింగ్స్ ఇస్తా అంటే ఆడియన్స్కి అట్లా కనబడతా అన్నట్టు. ఒక మంచోడు కూడా విలన్ లాగా చూపెడతారు, ఆ ఫీలింగ్ వచ్చినట్టు వాడు విలన్ లాగా ఎట్లా ఎట్లా చెప్తా అంటే విలన్ లాగా అనిపిస్తుంది. హీరోయిన్ మంచిదానిలాగా ఫీలింగ్ ఇస్తే అది మంచిదానిలాగా అనిపిస్తుంది అన్నట్టు బిహేవింగ్. ఇట్లనే మనం ఎలాంటి ఫీలింగ్ ఇస్తే అట్లా కలుగుతూ ఉంటుంది అక్కడ. అక్కడ వాళ్ళు ఎట్లాంటి ఫీలింగ్ కలిగిస్తా అంటే ఆడియన్స్కి అట్లా కలుగుతూ ఉంటుంది అనమాట స్క్రీన్ మీద. తెలుసు కదా, ఇప్పుడు చూపెట్టింది కదా పడవ అన్నట్లు చూపెట్టాను, అడవిలో పోయినట్టు ఎట్లా చూపెట్టారు, అట్లా ప్రతి అట్లా ఫీలింగ్ కలిగిస్తే ఆడియన్స్కి అట్లా కలుగుతుంది అన్నట్టు. ఓకే, అట్లా చూస్తారు, షూటింగ్ అట్లా చూస్తారు. మనం కంటెంట్ కూడా ఇలా క్రియేట్ చేయాలి, వాళ్ళకు భ్రమ కల్పించాలన్నమాట. అయితే మరి ఎట్లా సృష్టించాలి అంటే, సృష్టించడం కూడా అంతే. ఇప్పుడు మనం పోతుంటే ఒకటి దొంగలా కనబడచ్చు, దొంగలా కనిపిస్తే వాడు దొంగ అనుకుంటాం కానీ మంచోడు అవుతాడు. చూసినావా, మనం చాలాసేపు దొంగ అనుకొని భయపడతాం, చీకట్లో దయ్యం అనుకొని భయపడమా, ఆడే ఉంటుంది ఆ దయ్యం. అలాంటిది ఎవరో అపరిచితుడిని దొంగ దొర ఎవడో అనుకుంటాం ఏకాంతంలో, ఆ రౌడీ గాడు అనుకుంటాం కానీ మంచోడు ఉండొచ్చు, మంచోడు అనుకున్నాడు రౌడీ ఉండొచ్చు కదా. మనం అట్లా భ్రమపడుతూ ఉంటాం చూసినావా. ఇది కూడా సినిమా అనమాట, కాకపోతే నేచురల్ సినిమా అనమాట. ఇది ఎవరు చిత్రీకరించిన సినిమా, నాకు అట్లా ఫీల్ అవుతా అంటే మన మనసుకు. చూసినావా, అది కూడా ఒక సినిమా అన్నట్టు. ఆ దృష్టితో మీరు చూడండి, చూసి ఇదే దృష్టితో మళ్ళీ మీరు కంటెంట్ క్రియేట్ చేయండి, సినిమా షూటింగ్ చేసి అట్లా తీయండి అనమాట. ప్రతిదీ ఇంత కంటెంట్ చేయడమైనా, టాపిక్ అయినా, షార్ట్ ఫిల్మ్స్ తీయడమైనా ఇంతే. ఒక సినిమా ఎట్లా తీస్తారు అంటే డన్ డన్ అన్న సన్నివేశాలు అవన్నీ ఎమోషన్ కలగడానికి పెడతారు. సినిమాటిక్ అనేది ఎమోషన్ కలగడానికి పెడతారు, ఫీలింగ్స్ నటన డన్ డన్ ఇట్లా ఉంటాయి కదా, సినిమా ఎఫెక్ట్ అవన్నీ ఎమోషన్ కలగడానికి పెడతారు. కానీ అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాం, అలా పిల్లర్స్ గిల్లర్స్ డిజైన్స్ వేసినాం, అందుకోసమే వస్తామా, అవన్నీ ఎమోషన్ చూడడానికి బాగుంటాయి. కానీ దాంట్లో ఇంకోటి ఒక నాగరికత ఉంటుంది కదా, దాంట్లో యూజ్ ఉంటుంది. మంచి వంట రూమ్ కట్టుకుంటే విశాలంగా ఉంటుంది వండుకోవడానికి. అయితే ఏసీ పెట్టుకున్నాం అంటే స్టైల్ కోసం కాదు, దానివల్ల కూల్గా అనుభవిస్తాం కదా రాత్రి అట్లా. ఒక పండు తిన్నావు, ఎంత తిన్నావు, తినడమే గొప్పకు, సేల్ చేయడానికి తింటామా, అందరూ అమ్మడానికి వాళ్ళు అమ్ముతలేదు, కొనడానికి కొంటలేదు దాన్ని, దాంట్లో వచ్చి ఆస్వాదిస్తాం కదా. మామిడికాయ తీయ ఉంటుంది, జామ పండు తీయ ఉంటుంది. అట్లా నువ్వు ప్రయాణం చేసినావు, స్టైల్గా ఉండొచ్చు, ఫ్యాషన్గా ఉండొచ్చు, సరదాగా ఉండొచ్చు, కానీ అక్కడ ప్లేస్ చూడడానికి కూడా వెళ్తావు కదా, ఆ ప్లేస్ చూసి ఆనందిస్తావు కదా, అది ముఖ్యంగా. ఒక దగ్గర అప్పు తీసుకున్నావు, అప్పు అనేది పైసలు వాడుకోవడానికి కదా తీసుకునేది, తీసుకో కదా. అన్నందంటే ఏం చేస్తాం, విసర్జిస్తాం చూసినావా. అలా దాని యొక్క సారాంశాన్ని పొందుతూ అన్నట్టు, ఒక పండుగ అంటే దాని రుచిని పొందుతాను, అట్లుంటుంది అన్నట్టు. చూసినావా, నువ్వు అదన్నట్టు ఒక కంటెంట్ సినిమాలో ప్రతి సన్నివేశం డన్ డన్ అని మీదకి వచ్చేటట్టు స్టైల్గా ఫ్యాషన్గా బిహేవింగ్ ఉంటుంది కదా, సినిమా టెక్స్టైల్లో. కానీ అందరికీ పాట ఉంటుంది, ఫైట్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, రీజన్ ఉంటుంది కదా వెనక. అదే అన్నట్టు, అది అది మనకు కనిపించదు కానీ అది ఇప్పుడు అన్నం తినడం అందరికీ తెలుసు, కానీ రుచి పొందుతున్నాం, ఆ తర్వాత దాన్ని విసర్జిస్తాం కదా. అట్లా ఆడ రీజన్ ఉంటుంది, సారాంశం ఉంటుంది అన్నట్టు, మనం చెప్పడానికి ఏంది, అది మిస్ కావద్దు కంటెంట్లో కానీ మీరు షార్ట్ ఫిల్మ్లో కానీ.